హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిల్లర్కి టెక్చర్ డిజైన్ చేస్తున్నాం. టెక్చరు ఆల్ఫాటెక్. ఈ టెక్చర్తో నార్మల్ టెక్చర్ అనమాట ఇది. ఈ టెక్చర్తో బ్రిక్ టైపు పిల్లర్ డిజైన్కి హౌస్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఆ పిల్లర్కి టెక్చర్ డిజైన్ వేస్తున్నాం. చూడండి, వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసినట్లయితే ఆ డిజైన్ ఎలా చేస్తున్నాం ఏమిటనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇంతవరకు ఆ టెక్చర్ డిజైన్, ఆ బ్రిక్ డిజైన్ కూడా చేయడం అయింది. అయితే ఇది పిల్లర్స్కి అనమాట. పిల్లర్స్కి ఎలా ఉంటుంది, లేకపోతే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండే పిల్లర్స్కి ఎలా ఉంటుంది, వాటి కొరకు ఈ వీడియో చేయడం అయిందనమాట. ప్రహరీ గోడల పక్కన ఉన్నటువంటి పిల్లర్ అయితే కాదు, ఇలా 4 టైప్ ఉన్నటువంటి పిల్లర్కి దీన్ని టెక్చర్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాం. కొలతలు ఎంత తీసుకుంటున్నాం అంతే మనం తీసుకోవాలా. 8 అడుగులు 8 ఇంచీలు తీసుకుంటున్నాము. 8 అడుగులు కాదు, 8 ఇంచీలు. ఆ పొడవు వచ్చేమో 16 ఇంచీలు, 16-16.5 ఇంచీలు అనమాట. ఆ తర్వాత ఇది పేపర్ టేప్, మీకు తెలిసిందే. లైన్ కొట్టిన తర్వాత మనం పేపర్ టేప్తో ఈ విధంగా అంటించాలి. లైన్స్ లేకపోతే డిజైన్, టెక్చర్ డిజైన్ బ్రిక్ టైప్ రాదు. కాబట్టి ఈ విధంగా మనం టేప్ని అంటించాలా. అది ఆ స్ట్రైట్గా ఉన్నది 16 ఇంచీలు, అంటే అడుగుంపావు. ఈ హైట్ ఏమో అంటే వెడల్పేమో 8 ఇంచులు అనమాట. అందులో హాఫ్ అనమాట. ఈ విధంగా ముందు మనం రౌండ్ ఇటువైపు వేయాలనుకుంటున్నాం, అటువైపు మొత్తం అది యూ షేప్ వస్తుంది, లోపల సైడ్ రాదు. ఈ విధంగా పేపర్ టేప్ అంటించాలి. ఇది ఆల్రెడీ మీరు చూసిందే అంతకుముందు, కాకపోతే పిల్లర్కి అది చేయలేదు. మామూలు వాల్స్కి చేసాము, ఫ్రంట్ వాల్కి. కాబట్టి ఇదిగో ఈ విధంగా పేపర్ టేప్ ముందు మనం అంటించాలి. ముందు లైన్స్ మార్కింగ్ చేసిన తర్వాత లైన్స్ కొట్టాలా. అది ఈ విధంగా పేపర్ టేప్ అంటించిన తర్వాత మనం చేయాలి. అలాగే మీరు చూస్తున్నారు, ఇప్పుడు టెక్చర్ ఎక్కించాలి. టెక్చర్ చాలా పల్చగా ఎక్కించాలి. బ్యాక్గ్రౌండ్ టెక్చర్ ఉండాలి కాబట్టి చేస్తున్నాం. ఎక్కిస్తున్నవన్నీ బాగా ఊడ్చేయాలి, మొత్తం తీసేయాలి. అంటే ఈ డిజైన్ చేసేటప్పుడు ఎక్కించిన తర్వాత మొత్తం ఊడ్చేయాలి. తర్వాత ఈ విధంగా తీసుకొని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట టెక్చర్తోనే. మళ్ళీ ఇది అంత పల్చగా లాగేయాలి, మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత ఈ విధంగా డిజైన్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మరేం లేదు. ఈ షేడ్ వేరే అనమాట, గ్రీన్ షేడ్ వస్తుంది, మీరు చూశారు కదా. తర్వాత డిజైన్ అయిన తర్వాత మనం పేపర్ టేప్ రిమూవ్ చేయాలి, ఏ పార్ట్ ఆ పార్ట్. ఎందుకంటే ఆరిన తర్వాత మరి రాదు, కాబట్టి మనం అది చూసుకొని తీయాలి ఆరకుండా.
బ్రిక్ బాక్సెస్ అన్నమాట. ఈ విధంగా మనం పేపర్ టేప్ తీసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రైమర్ సెక్షన్ అన్నమాట. ప్రైమర్ కంపల్సరీ ఎక్కించాలి. ప్రైమర్ సెక్షన్ అవుతుంది. మీరు ఒకవేళ కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చాలా వీడియోస్లో మీకు చెప్పడమైంది, అలాగే చూపించడమైంది. బనియన్ పైన కానీ మీకు బనియన్ పైన మీకు నంబర్ కనిపించట్లేదు కాబట్టి 9494327472 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. వాట్సాప్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. మీ డౌట్లు కానీ ఇంకేమైనా ఉంటే ఈ విధంగా మొత్తం ప్రైమర్ సెక్షన్ అనమాట. ప్రైమర్ ఎక్కించాలా. ఎక్కించిన తర్వాత అల్టిమా వైట్ బ్లాక్ స్టైనర్ 100 ml. ఇక అంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. 1 లీటర్ వైట్లో 100 ml వైట్ సరిపోద్ది. అంటే 8253 నెంబరు బ్లాక్ షేడ్ ఉంది కదా, దానికి బదులుగా ఈ వైట్ తెచ్చుకొని కలుపుకుంటే బాగుంటుందని అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. తర్వాత ఏమైనా కొద్దిగా మనం ఉంచుకుంటే లాస్ట్లో లైన్స్ అవన్నీ పనికొస్తాయి అన్నమాట. కాబట్టి మనం బ్లాక్ తెచ్చుకున్నాం అనుకో, ఇది దేనికి పనికిరాదు, ఆ బ్యాక్గ్రౌండ్ తప్ప. అదే మనం వైట్ తెచ్చుకుంటే తర్వాత లైన్స్కి చేయడానికి ఇంకేమైనా పనికొస్తుంది. కాబట్టి ఇలా కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. బ్లాక్ కలర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత అప్పుడు గ్రీన్ షేడ్, అది కూడా కలిపిందే సిల్వర్ కలర్లో. మీరు చూడండి, చూస్తారు ఇప్పుడు. అది కూడా మిక్సింగే. ఏది ఇక్కడ ఒరిజినల్ కలర్ అయితే లేదు, అన్నీ మిక్సింగ్ కలర్లే. అంటే కొద్దిగా వేసి తక్కువ ఆ ప్లేస్లకి మనం లీటర్ వేసి మనం తేవడం వేస్ట్ కాబట్టి అదే లీటర్ తెచ్చుకొని మనం 2-3 దగ్గరలో అంటే 2-3 పార్ట్స్ మనం కలర్ వేసుకోవచ్చు అనమాట. లేకపోతే చిన్న పార్ట్స్ ఉంటాయి, వాటికి కూడా మనం కలర్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ పైన కనిపిస్తుంది మీకు దిమ్మలు కానీ, ఆ బద్దీలు కానీ, అదే రౌండ్, ఇలాంటి వాటికి కూడా పనికొస్తాయి అనమాట. మనం వైట్ తెచ్చుకొని మనం కొద్దిగా కలుపుకొని వేసుకుంటే మీరు ఫైనల్లో చూస్తారు. ఇదిగో ఇలా వచ్చింది. ఫైనల్లో ఆ కలర్ మొత్తం మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇదిగో సిల్వర్, ఇది ఇందులో కొద్దిగా ఉంచి మిగిలిన గ్రీన్ స్టైనర్ అనమాట. ఒకవేళ మీద గ్రీన్ లేదనుకో, బ్లూ ఎల్లో మీరు సిల్వర్లో లేదా వైట్లో మీరు కలిపితే గ్రీన్ షేడ్ వస్తుంది. ఒకవేళ గ్రీన్ స్టైనర్ మీకు దొరకకపోతే బ్లూ ఉన్న ఎల్లో మిక్స్ చేస్తే మీకు గ్రీన్ వస్తుంది. ఇది లైట్ గ్రీన్ అనమాట. ఇంతవరకు కాపర్, గోల్డ్, సిల్వర్లో చేసాం. ఈసారి గ్రీన్ షేడ్ ఎలాగ ఉంటుంది చూద్దామని గ్రీన్ షేడ్లో చేస్తున్నాము. అది కాటన్ రోలర్ 2 inches, సరే 4 inches, 2 inches వాడచ్చు, 4 inches వాడచ్చు, ప్రాబ్లం లేదు.
ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ లైట్‌గా దాని మీద సిల్వర్ షేడ్ అందుకే కొద్దిగా ఉంచాం. సిల్వర్ షేడ్ కూడా లైట్‌గా అనమాట. ఎక్కువ కాకుండా లైట్‌గా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే షైనింగ్ వస్తది. ఇది షైనింగ్ ఉంది. షైనింగ్ రాదని కాదు గానీ, డార్క్ అయిపోద్దనమాట. డార్క్ కలర్ లాగా అయిపోద్ది. ఇది కొద్దిగా ఇచ్చేస్తే లైట్ వస్తది. లైట్ కలర్. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఇదిగో లైట్ కలర్ వస్తుంది. తర్వాత మనం బ్లాక్ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి వైట్ కొద్దిగా ఉంచాం కదా! ఆ వైట్ అల్టిమా వైట్ లైన్స్ మీ దగ్గర ఇంచీ బ్రష్ ఉంటే 25 ఎంఎం ఉంటే అది వాడొచ్చు. నేను ఆర్టిస్ట్‌ని కాబట్టి నాకు ఫ్లాట్ బ్రష్‌లు ఉన్నాయి. హార్డ్ బ్రష్‌లు. దాంతో కట్ చేస్తానన్నమాట. ఈ విధంగా అంటే అలా బ్లాక్ షేడ్‌లో అయినా ఉంచొచ్చు. కానీ కొద్దిగా కనిపించట్లేదు. దగ్గరలో అయితే పర్లేదు. లాంగ్ అయితే కనిపించట్లేదు కాబట్టి వైట్ లైన్స్ ఇవ్వడం అవుతుందన్నమాట. ఇదిగో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలా. ఈ విధంగా కట్ చేసుకుంటే వైట్ బాగా బ్రైట్‌నెస్ వస్తుంది కాబట్టి లైన్స్ కనిపిస్తాయన్నమాట. ఓకే. ఈ విధంగా లైన్స్ ఏసుకోండి. చాలా బావుంటది. మనం తర్వాత ఫైనల్ వీడియో చూద్దాం. ఎలా ఉందో. ఇదిగోండి. ఫైనల్ వీడియో. ఈ విధంగా మనకు కనిపిస్తదనమాట గ్రీన్ షేడ్‌లో. ఫ్రంట్ ఒకవేళ గేట్ ఉంటే గేట్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్‌కి కూడా మనం ఈ విధంగా ఏసుకోవచ్చు. ఓకే. ఫైనల్ లుక్ అనమాట. ఈ పైన ఎలివేషన్ అవన్నీ కూడా మరి కలిపిన కలర్సే అనమాట. ఒరిజినల్ కలర్స్ కాదు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.